మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా రిలీఫ్గా ఉన్నారు. అన్ని దేవస్థానాల్లో కూడా రిలీఫ్ అవబోతున్నారు భక్తులందరూ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అత్యంత పవిత్రమైన శ్రీశైలం దేవస్థానం కానీ ఎన్నో అవకతవకలు జరిగినాయి గత 5 ఏళ్లుగా. ఈవోలు మారినా ఇక్కడ అధికారులు దాదాపుగా ఈవోలు 4-5 శ్రీశైలం దేవస్థానంలో 30 ఏళ్లుగా ఇక్కడే ఈ దేవస్థానంలో స్థిరపడి ఇక్కడ అనేకమైన షాపుల వాళ్ళకు కానీ అక్రమంగా కొంతమందికి వేరే మతస్థులకు కూడా షాపులు కేటాయించే దాంట్లో వాళ్ళు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మారింది. దేవుడి దయతోటి మంచి పాలన కూటమి ప్రభుత్వం వచ్చింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలందరూ కూడా నమ్మకంతో, భారతీయ జనతా పార్టీ కానీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో కానీ ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. ఈరోజు శ్రీశైలం దేవస్థానంలో దర్శించుకొని ఇక్కడ గత 5 ఏళ్లుగా అనేకమైన అవకతవకలు జరిగినాయి. ఇక్కడ దాదాపుగా 4 ఏఈఓలు ఉన్నారు ఈ దేవస్థానంలో, శ్రీశైలం దేవస్థానంలో. వీళ్ళందరూ కూడా దాదాపుగా 30 ఏళ్లుగా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి ఈ దేవస్థానంలో లడ్ల విషయంలో కానీ, షాపుల విషయంలో కానీ, రూముల విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ ప్రతి దానిలో కూడా అవినీతి. గత ఈఓ లవణ్ అయితే ఇక్కడికి వచ్చిన ఒక మంత్రి, అధికార పార్టీ అప్పుడు వైఎస్ఆర్సీపీ మంత్రి కాళ్ల మీద పడ్డాడు. అంటే ఒక దేవస్థానం ఈఓలు ఈ రకంగా అవినీతికి పాల్పడుతుంటే భక్తుల దగ్గర కూడా తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నించడం లేదు. 5,000 దర్శనం, 4,000 దర్శనం, రూములు ఎలా పడితే వాళ్ళు ఎవరికి పడితే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. నేను భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి కో కన్వీనర్ గా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కీలకంగా ఉంది. ఈరోజు శ్రీశైలం మహాపుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ లో ఒక గొప్ప దేవస్థానం. ఈ దేవస్థానంలో అనేకమైన అవకతవకలు గత 5 ఏళ్లుగా జరిగినాయి. అనేకమైన ఆర్జిత సేవా టికెట్లలో గాని, ఇంకోటి ఏసీబీ కేసుల్లో దొరికిన పనికి మాలిన వాళ్ళని మళ్లీ అదే ప్లేసుల్లో పెడుతున్నారు. 2-3 నెలలు పక్క అనేకమైన వీటిలో ఏసీబీ కేసుల్లో దొరికిన పనికి మాలిన వాళ్ళందరినీ కూడా మళ్లీ దేవస్థానంలో తీసుకొచ్చి భక్తుల మీద రుద్దుతున్నారు. సామాన్య భక్తులు, ఇక్కడున్న సామాన్య భక్తులందరూ కూడా ప్రశాంతంగా వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకుని హ్యాపీగా వెళ్లే పరిస్థితి ఇక్కడ ఇప్పుడున్న ఈఓ గారు కల్పించాలని కోరుతున్నాం. మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి మీద నమ్మకం ఉంది. ఆయన కలుగు చేసుకుని ఇక్కడ ప్రక్షాళన చేయాలా. ఇక్కడ దాదాపుగా 30-40 సంవత్సరాలుగా స్థిరపడి ఉన్న అధికారులని ప్రక్షాళన చేయాలి. మంచిగా పనిచేసే వాళ్ళని ఇక్కడ ఎంకరేజ్ చేయాలి. ఈ దేవస్థానం అంటే ఒక నమ్మకం కలిగించాలి. ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళకి భోజన వసతి గాని, టిఫిన్ వ్యవస్థ గాని, దర్శనం గాని, లడ్లు గాని, వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి ఎవరు కూడా రాజకీయాలు చేయడానికి గాని, కుల మతాలకు గాని ఎవరూ రారు. ఇక్కడ కేవలం ఆ స్వామివారిని దర్శించుకోవడానికే వస్తారు. ఇక్కడ చాలా మంది ఇక గత పాలక మండలి వాళ్ళైతే దాదాపుగా 15 మందో ఏమో ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు దాదాపుగా నెలకి 60,000 దాకా జీతం తీసుకున్నారు ఒక్కొక్క టెంపుల్ మెంబరు. వాళ్ళందరి మీద కూడా సమగ్రమైన విచారణ జరిపించాలా. గత పాలక మండలి తీసుకున్న ప్రతి విషయంలో, ప్రతి కాంట్రాక్ట్ విషయంలో గానీ, ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధి పేరుతో వాళ్ళు నొక్కిన లంచాల విషయంలో గానీ ఇక్కడ ఒక కమిటీ వేసి ఒక విచారణ జరిపించాలా. గత 5 ఏళ్లుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాల పేరుతో దోచుకున్న దాని మీద ప్రతి ఒక్కరు దాని మీద కూడా ఇక్కడున్న ప్రభుత్వం, ఇప్పుడొచ్చే ప్రభుత్వం ఒక దర్యాప్తు చేపట్టి అసలు ఇక్కడ ప్రతి దాంట్లో ఎంత అవినీతి జరిగింది, శ్రీశైలం దేవస్థానంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆయనకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఒక వారం పాటు ఇక్కడ ఉండి, ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారి మీద మాకు ఎంతో గౌరవం ఉంది. ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని ఎవడెవడికి ఏ షాపులు కేటాయించారు, ఎప్పుడు ఎవరిని నూతనంగా ఎవరిని ఉద్యోగాల్లో నియమించారు, అనేకమైన అవకతవకల మీద వారు విచారణ జరిపించి ఇక్కడ ఒక అధికారిని వేసి, ప్రత్యేకమైన అధికారులు వేసి ఇక్కడ విచారణ జరిపించి అవినీతికి పాల్పడుతున్న వారిని గత 30 ఏళ్లుగా, ముందుగానే చెప్తున్నాం, గత 30 ఏళ్లుగా ఇక్కడ 3-4 ఏఈఓలు ఉన్నారు. వాళ్ళందరి పేర్లు చెప్పడం బాగుండదు. 3-4 ఏఈఓలు ఉన్నారు. వాళ్ళని తక్షణం ఇక్కడ నుండి వాళ్ళు పంపించేసేయాల. లేదంటే మేము కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి, దేవాదాయ శాఖ వారికి మీద కంప్లైంట్ చేస్తాం. తక్షణం శ్రీశైలం దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి కూడా ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉన్నాం.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన ప్రారంభమైంది. శ్రీశైలం కూడా అలానే ప్రక్షాళన చేయాలని ఆ మల్లన్న సాక్షిగా ఈ రోజు ఉదయాన్నే దర్శనం చేసుకుని మీడియా మిత్రులందరినీ కూడా నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నాతో పాటు ఉన్న భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారికి మీరందరూ కూడా ఫిర్యాదు చేయాలా. శ్రీశైలం దేవస్థానాన్ని మనం అభివృద్ధి చేయడానికి మీరందరూ కూడా పాటుపడాలని. నా పేరు దర్శనపు శ్రీనివాస్. నేను గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్.